ఇప్పుడు ఒకటి అమరావతి మునిగిపోయింది అంటమే కాకుండా వేల కోట్లు తీసుకొచ్చి అమరావతిలో గుమ్మరిస్తున్నారు. అంత పెట్టి ఇప్పుడు అమరావతిని కట్టాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉందని మీరే చెప్తారు. మరి వేల కోట్లు అక్కడే పెట్టాల్సి రావడం వల్ల మిగతా ప్రాంతాలకు ఇది గతం నుంచి జరుగుతున్నటువంటి ప్రచారమే. అలాగే ఈరోజు నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది 2028 కల్లా ఇది పూర్తవుతుందని. అయ్యే పని అని అంటారు, అవుతుందంటారు ఆ టైం కల్లా. అలాగే వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏంటంటే అమరావతి కట్టకూడదు అనేది వాళ్ళ స్థిరమైన అభిప్రాయం. అమరావతిని నాశనం చేయాలి అనేది వాళ్ళ ఎజెండా. అమరావతిని ముందరికి అడుగు వేయనివ్వకూడదు అనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం. దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు పనిచేయటమే కాకుండా అమరావతి మీద ప్రాక్సీ వార్ చేస్తున్నారు, గెరిల్లా వార్ చేస్తున్నారు. గెరిల్లా వార్ అంటే దొంగచాటుగా రాళ్ళ వెనకను చెట్ల వెనక ఉండి బాణాలు వేయటం, అటువంటి పని చేస్తున్నారు. అటువంటి పని చేసే వాళ్ళల్లో ఒక ప్రధాన వ్యక్తి గవర్నమెంట్ మొన్న సస్పెండ్ చేసింది. అతను తిరుపతి జిఎస్టీలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసేవాడు. సుభాష్ అని, సుభాష్ చంద్ర బోస్ పేరు చాలా పెద్ద పేరు, గొప్ప పేరు పెట్టుకున్నాడు. అంత గొప్ప పేరు పెట్టుకున్న వ్యక్తి వాస్తవాలు చెప్పాలి. నువ్వు అసలు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడివి, నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకోవాలి. లేదు నేను రాజకీయాలు చేస్తాను అనుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లో చేరాలి. నీకు బెస్ట్, నీకు సూటబుల్ పర్సన్ జగన్ పార్టీలో చేరచ్చు. అంతేగాని నువ్వు గవర్నమెంట్లో పనిచేస్తూ తిరుపతి జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ అమరావతిలో 3 రిజర్వాయర్లు ఎందుకు అని ఒకసారి ఒక పోస్ట్ పెట్టాడు. అమరావతినే ఒక రిజర్వాయర్గా కడితే సరిపోదా అని పెట్టాడు. అతి తెలివితేటలా నీ అతి తెలివితేటలు చూపిస్తావా నువ్వు? ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అని పెట్టాడు. నువ్వు చూసావా, వచ్చావా? అంటే దీన్నే ప్రాక్సీ వార్, గెరిల్లా యుద్ధం అంటారు. ఈ గెరిల్లా యుద్ధం చేసుకుంటూ, అంటే తప్పుడు వార్తల్ని ప్రచారం చేసుకుంటూ, ఇందాక అంకమరావు గారు ఏం చెప్పారు, మీ పార్టీ వాడు మరి అమరావతి మొత్తం మునిగిపోయింది కదా, అక్కడ అన్ని గ్రామాలు ఉన్నాయి కదా, నువ్వు వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేవాడు కన్నా, అందరు తిండి లేకుండా నీళ్లల్లో మోకాల్లో పేకల్లోతు నీళ్లల్లో ఉన్నారు కదా, మరి వచ్చి నువ్వు బిస్కెట్ ప్యాకెట్ పాల ప్యాకెట్ ఇచ్చావా? ఎదవ కబుర్లు చెప్పుకుంటూ ఇటువంటి తప్పుడు వార్తల్ని ప్రసారం చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ బతుకుతున్నారు. అక్కడ రిజర్వాయర్లు ఎందుకు? 3 రిజర్వాయర్లు ఏం తెలుసు నీకేం? నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్, మరి ఎట సెలెక్ట్ అయ్యావో తెలియదు కానీ నాకు, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నువ్వు అక్కడ కొండవీటి వాగు, పాలవాగు అని 2 వాగులు వస్తాయి. ఆ స్ట్రీమ్స్ని రెగ్యులేట్ చేసుకోవాలి. కృష్ణానదిలో కలుస్తాయి. నువ్వు ఎవడు రెగ్యులేట్ చెయ్యకపోయినా అవి అక్కడ పుట్టి కృష్ణానదిలో కలిసేవే. అవి వచ్చి ఊరి మీద పడవు. అక్కడ 23 గ్రామాలు ఉన్నాయి. ఏ గ్రామం అయినా ఏ రోజునైనా వర్షంతో మునిగిందా? చాలా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఊళ్ళు ఉన్నాయి కదా. వాళ్ళకి ఎవరైనా మామూలుగా కృష్ణా జిల్లాలో కొన్ని లంక గ్రామాలు ఉంటాయి, తూర్పుగోదావరిలో కొన్ని లంక గ్రామాలు ఉంటాయి. వర్షం వస్తే అవి మునిగిపోతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. నేను చెప్తాను, ఇవి మునిగినాయా వచ్చి చూడు. ఇప్పుడు ఈ గ్రామాలు మునిగినాయా? నీకు ఏమీ తెలియదు. అక్కడ రిజర్వాయర్లు ఎందుకు కడుతున్నారు అంటే రాజధాని ప్రాంతానికి తాగునీటి కొరత ఉండకూడదు. తాగునీటి కొరత ఉండకూడదు అంటే పక్కన కృష్ణానది నుంచి నీళ్లు తీసుకోవడం ఈజీ, కానీ నదిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. నది అవసరాలు వేరుగా ఉంటాయి. ఈ వాగులెటు వర్షాకాలం వచ్చే వాగులు కాబట్టి వర్షాకాలం ఒకసారి వచ్చే కొరతే వెళ్ళిపోతాయి. అటువంటి స్ట్రీమ్ని మనం రెగ్యులేట్ చేసుకొని అమరావతికి భవిష్యత్తులో కూడా ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా తాగునీటికి ప్రాబ్లం రాకుండా అక్కడ 3 రిజర్వాయర్లు కడుతున్నారు.
నీకు ఏం తెలుసు అని మాట్లాడతావు? ఆ రిజర్వాయర్ల గురించి ఏం మాట్లాడతావు నువ్వు? ఏదో సింగపూర్ మోడల్లోనే చంద్రబాబు ఎక్సెస్ వాటర్ ఏవైతే ఉంటాయో పోవడం కోసం ఒక స్పెషల్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఆ సిస్టమ్ కూడా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏమి కాదు, ఖర్చు పెట్టి మునిగిపోయిన ప్రాంతంలో ఆ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం ఎందుకు అన్న ప్రశ్నలు కూడా. నీకు వాడెవడో ఆ క్వశ్చన్ అడిగిన వాడెవడికో బేసిక్ నాలెడ్జ్ లేదు. స్టామ్ వాటర్ డ్రైన్స్ హైదరాబాద్లో ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి, చెన్నైలో ఉంటాయి, కలకత్తాలో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, బాంబేలో కూడా ఉంటాయి. కానీ వాళ్ళు కట్టే స్టామ్ వాటర్ డ్రైన్స్ సరిపోక ఫ్లడ్ అయిపోతున్నాయి, మొత్తం అన్ని మునిగిపోతున్నాయి. నిన్నగాక మొన్న కలకత్తా మునిగిపోయింది. ఈ క్వశ్చన్లు వేసే కొంకల్ని వెళ్ళి చూసిరమ్మని వెళ్ళి, కలకత్తా మునిగటం ఏంటి, ఎందుకు మునిగింది చూసిరప్ప, మునిగింది. హైదరాబాద్లో ఎటువంటి ఇప్పుడు క్లౌడ్ బరస్ట్లు వస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ వచ్చినప్పుడు అంత తట్టుకోలేవు. అందుకని ఏం చేశాడో తెలుసా చంద్రబాబు నాయుడు? అక్కడ అమరావతిని ఎట్లా డిజైన్ చేశాడో తెలుసా? నెదర్లాండ్ టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నారు. అక్కడ స్టామ్ వాటర్ 1 TMC అంటే 100 కోటి ఘనపుట్టడుగుల నీరు ఒకేసారి వచ్చినా కానీ అక్కడ నీళ్లు నిలబడకుండా స్టామ్ వాటర్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. ఎందుకు? కలకత్తా వాళ్ళకి తెలియదే ఈ విషయం, హైదరాబాద్ వాళ్ళకి తెలియదే ఈ విషయం, బెంగళూరు వాళ్ళకి తెలీదా? ఆ రోజున వాళ్ళు కట్టుకున్న వ్యవస్థ ఇప్పటికి పనికి రావట్లా. అక్కడ ఉన్నాయి అన్ని స్టామ్ వాటర్ సిస్టమ్స్ ఉన్నాయి, కానీ వాటికన్నా మించి ఫ్లడ్ వస్తే ఎవడేం చేయలేడు వర్షం వస్తే. అందుకని ఇవన్నీ ఊహించి అక్కడ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. నీకు ఎంత వర్షం వచ్చినా కానీ స్మూత్గా వెళ్ళిపోయి కృష్ణానదిలో కలిసేలాగా సిస్టమ్ పెడుతున్నారు. తప్ప నువ్వు ఇల్లు కట్టుకుంటావు, డ్రైనేజీ పెట్టుకుంటావా? వర్షం నీళ్లు పైనుంచి కింద పడుతుంటే సపరేట్ కాలువ పెట్టుకుంటావా? సపరేట్ పైపు లైన్ వేస్తావా? వర్షం నీళ్లు తీసుకెళ్ళి డ్రైనేజీలు గడుపుతావా? కలపవు కదా. బుర్రన్నోడు ఎవడు చేయడు, ఇటువంటి వాడు ఎవడన్నా చేస్తాడేమో నాకు తెలియదు. కానీ బుర్రన్నోడు ఎవడైనా వర్షం నీళ్లు సపరేట్గా పెట్టుకుంటాడు, డ్రైనేజ్ సపరేట్గా పెట్టుకుంటాడు. బుర్ర ఏమో ఇంత బుర్ర పిచ్చికి బుర్ర ఉన్నా వాడు సపరేట్ సిస్టమ్స్ పెట్టుకుంటాడు. అది చేస్తున్నారు అక్కడ. మీకు తెలీదు, బేసిక్ నాలెడ్జ్ లేదు. మీరు అంత రిజర్వాయర్ ఎవడో బాగా చదువుకున్నాడు, మాజీ ఎమ్మెల్యే, అంటే ఇప్పుడు మాజీ. ఇటువంటి మాటలు మాట్లాడితే, ఎదవ మాటలు మాట్లాడితే వాడు మాజీగాక ఏమవుతాడు? వాడంటాడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కాదండి, ఓ పని చేద్దాం, పులస చేపలు పెంచుదాం అంటాడు. ఆడుండే ఏరియాలో మొత్తం ఒక పెద్ద జలాశయం ఉంటే అంకమరావు గారు దాన్ని మొత్తాన్ని ఆక్యుపై చేసి ఆ జలాశయం మధ్యలో ఈడు ఇల్లు కట్టుకున్నాడు, గెస్ట్ హౌస్. ఇల్లు కూడా కాదు, గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. అంటే నువ్వు జలాశయం విలువ తెలియదు నీకు. నువ్వు వచ్చి మాట్లాడుతావు ఏదో పెద్ద చదువుకున్నావు, పెద్ద చదువు ఎందుకు తగలబెట్టనా? అక్కడ వచ్చి పులస చేపలు పెంచుకో. పులస చేపలు పెంచటానికి ఏర్పాట్లు చేసిన మొత్తం అక్కడ ఐకానిక్. అసలు వాడికి తెలియదు ఆ విషయం, నాకు తెలుసు, అతనికి తెలీదు. అతనికి పులస చేప ఎట్టొస్తుందో కూడా ఐడియా లేదు. అందుకని ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఐకానిక్ టవర్ కడదామని చెప్పి అక్కడ మొత్తం ఫౌండేషన్ కోసం అని తీస్తే ఆ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు అందులో నీళ్లు నిలబెట్టాడు. నీళ్లు నిలబెడితే నీళ్లున్న చోట చేపలు పెరుగుతాయి. చేపలు పెరిగినాయి. అవంత మొత్తం డ్రైన్ అవుట్ మొత్తం తీసేసి అక్కడి నుంచి చూస్తుంటే ఆ ఫోటోలన్నీ ఈనాడులో పబ్లిష్ చేశారు. రాఫ్ట్ ఫౌండేషన్ అని చంద్రబాబు నాయుడు పెడితే తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు ఇదివరకు, ఇప్పుడు లేడులే. ఆయన రాఫ్ట్ ఫౌండేషన్ రా, మా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అంతా రాఫ్ట్ ఫౌండేషనే, ఇదేదో పెద్ద చంద్రబాబు నాయుడు కనిపెట్టినట్టు చెప్తున్నాడు అన్నాడు. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ ఏంటి అంటే అంకమరావు గారు చెప్తున్నారు కదా, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా నీళ్లు నిలబెట్టిన చెక్కు చెదర్ల. అంటే చెన్నై ఐఐటి బృందం వచ్చి కూడా చెక్ చేసి హైదరాబాదు చెన్నై వాళ్ళు ఐఐటి వాళ్ళు వచ్చి చెక్ చేసి అటువంటి ఫౌండేషన్ తోటి కడితే మొత్తం అక్కడ వ్యవస్థలన్నీ అదే విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సాధించిన అత్యంత గొప్ప అద్భుతమైన విజయం ఏంటి అంటే ఆ ఏరియా మొత్తం ఎక్కడ కూడా తుమ్మ చెట్లు పెరగవు. అటువంటి ప్రాంతంలో తుమ్మ చెట్లు పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తుమ్మ చెట్లు మామూలుగా ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి. అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్ప టెక్నాలజీ ఉపయోగించి అమరావతి ప్రాంతం మొత్తం ముళ్ళ తుమ్మ, సర్కారీ తుమ్మ అంటారు,
దానికి ఇంతంత ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. అటువంటి తుమ్మ చెట్లను పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో. అందుకని ఈ రోజున వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఎవరితోటి యుద్ధం చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితోటి యుద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మీద యుద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం డెవలప్ కాకుండా వీళ్ళు చెట్టు చాటు నుంచి, పుట్టచాటు నుంచి, రాళ్ళ చాటు నుంచి బాణాలు వేసి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వెన్ని బాణాలు వేసినా అక్కడ బుల్లెట్ ప్రూఫ్లు పెట్టుకొని ఉన్నారు. అందుకని బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయి మొత్తం. నువ్వు ఏం చేసినా ఏం కాదు. నీ 5 సంవత్సరాల కాలంలో రోడ్లు దవ్వి కంకర అమ్ముకున్నావు. ఆ రోడ్లలో కంకర అమ్ముకుంటాడు ఎవడన్నా, ఏ దరిద్రుడన్నా రోడ్డు మీద రోడ్డు వేస్తే తీసేసి పైన చెక్కు తీసి కింద కంకర అమ్ముకుంటాడా ఎవడన్నా, ఏ దరిద్రుడన్నా? మొత్తం దరిద్రులు కంకర కూడా అమ్ముకున్నారు, అక్కడ ఉండే ఇసుక కూడా అమ్ముకున్నారు. ఇటువంటి దౌర్భాగ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నా కానీ రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్ళటానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.